వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా ఎదురు దెబ్బ తగులుతుందని చెప్పుకోవచ్చు. అయితే వీరికి సంబంధించి కూడా ఒక స్పెషల్ స్టోరీ అని కూడా చెప్పుకుందాం. మీరు కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మిథున్ రెడ్డి అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. ఇక పెద్దిరెడ్డి ఈ పేరు చాలామందికి గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఆయన గురించి ప్రత్యేకంగా మనం ఎవరికి చెప్పనవసరం లేదు. ఇప్పుడు పెద్దిరెడ్డికి సంబంధించి కూడా కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే పొంగునూరులో అడుగు పెట్టనివ్వరు కూడా ఆ ఫ్యామిలీ. అది ఏమన్నా అనుకున్నా సరే. అయితే గత 5 సంవత్సరాలుగా మా మీద పెత్తనం చెలాయించినందుకు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మా సత్తా చూపించామనేసి కూడా చెప్పుకొస్తున్నారు. ఇంతటికి ఎవరు ఏమనేది కూడా పూర్తిగా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, అలాగే మిథున్ రెడ్డి కావచ్చు, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వారు వందల ఎకరాల భూములైతే బలవంతంగా లాక్కొని ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదనేసి కూడా, ఇక ముందు మీ పెత్తనం అడ్డుకుంటామంటూ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పెద్దిరెడ్డిని హెచ్చరించారు. అలాగే పొంగునూరు పట్టణంలో శుక్రవారం కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురువారం రాజంపేట ఎంపీ అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పొంగునూరులో చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి కూడా వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో జలాశయాల భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అంటే టీడీపీ నాయకులు కూడా వాళ్ళని వెంట పెట్టుకొని మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఇంటి లోపల ఉన్నటువంటి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని బయటకు రావాలని కూడా జలాశయ భూ నిర్వాసితులకు అంటే వాళ్ళందరూ కూడా నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నినాదాలు చేశారు. దాంతోపాటుగా కూడా మాకు పరిహారం ఎప్పుడు ఇస్తారో చెప్పాలని, ఇంతకాలం మా కడుపులు కొట్టి మీ కడుపులు నింపుకున్నారనేసి కూడా ఇక మీ పెత్తనం మేము సహించేది లేదంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. అయితే భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళన అయితే చేస్తూనే ఉన్నారు. అలాగే ఈ సందర్భంగా కూడా సమాచారం తెలుసుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వైసీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో మాజీ ఎంపీ అయినటువంటి రెడ్డెప్ప ఇంటి దగ్గర కూడా చేరుకోవడం, అక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది నిన్న మనం చూసాం. ఆ సమయంలో కూడా మాట పెరగడంతో సహనం కోల్పోతూ ఉంటారు. ఎవరైనా ఎంత పెద్దవారైనా ఎంతో కంట్రోల్ చేయాలని చాలామంది ట్రై చేస్తారు, కానీ సహనం కోల్పోవడం. వైసీపీ టీడీపీ కార్యకర్తలు పరస్పరంగా రాళ్ల దాడికి కూడా దిగడం, 14 మందికి కూడా ఆ దాడిలో కూడా గాయాలవ్వడం. రాళ్ల దాడితో గాయపడినటువంటి టీడీపీ కార్యకర్త సురేష్, వివేకు, అజీమ్, నూర్ బాషా, మోహన్ నాయుడు, అస్రఫ్, సల్మాను, ప్రసాదు, షమీరా, సయ్యద్లు ఇతరులు వీళ్ళంతా కూడా చాలామంది వైసీపీ వాళ్ళకు కూడా దెబ్బలు తగిలాయి. అంటే వీళ్ళంతా కూడా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు. వైసీపీ వాళ్ళు కూడా ఇందులో చాలామందికి దెబ్బలు తగిలాయి. అయితే పొంగునూరు కానిస్టేబుల్ అయినటువంటి కృష్ణమూర్తికి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయన కూడా తీవ్రమైనటువంటి గాయాలైనాయి. ఆయన అప్రూవ్ను అంటే గాయాలైన అఫ్రూస్ను మాత్రం తిరుపతికి తరలించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతున్నారు ఆయన. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలామందికి కూడా అటు టీడీపీ వైసీపీ గొడవ చేసినప్పుడు ఒకరికి ఏం తగలవు కదా, 2 పార్టీలు వాళ్ళకి కూడా తగులుతూ ఉంటాయి. ఇద్దరికి కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి. అయితే పోలీసులు కొంత వీళ్ళందరిని కూడా చెదరగొట్టే ప్రయత్నం అడ్డుకున్నారు కూడా. ముందు జాగ్రత్త చర్యగా పొంగునూరు అదనపు పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఆ తర్వాత రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి ముందస్తు సమాచారం ఇవ్వకుండా పొంగునూరుకు రావడం వల్లనే ఇలాంటి గొడవలు జరిగాయని కూడా పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఎంపీ అని తన నియోజకవర్గం పర్యటించడానికే కాకుండా అవకాశం లేకుండా కూటమి ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలు రెచ్చగొట్టి మా మీద దాడులు చేస్తుంది అనేసి కూడా వైసీపీ నాయకులు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారనేసి కూడా ఒక పక్క వైసీపీ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. అయితే గత 5 సంవత్సరాల్లో మీ పెత్తనం ఎలా ఉండేదో పొంగునూరు ప్రజలందరితో పాటుగా చిత్తూరు జిల్లా మొత్తం కూడా తెలిసనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు దెయ్యాలు వేదాలు ఒలిస్తున్నట్టుగా చెప్తున్నారనేసి కూడా అయితే టీడీపీ కావచ్చు, ప్రజలు కూడా కొంతమంది అంటున్నారు. అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని అయితే చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి నీతులు చెబుతున్నారంటూ కూడా టీడీపీ కార్యకర్తలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీద మండిపడుతున్నారు. మర్యాదగా మాకు పరిహారం చెల్లించాలనేసి కూడా, లేదంటే మీ కుటుంబ సభ్యులు ఎవరిని కూడా పొంగునూరులో అడుగు పెట్టనీయమని కూడా భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను కూడా హెచ్చరించారు వాళ్ళు. అంటే
పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను కూడా ఎవరైతే భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పరిహారం కింద కట్టకపోతే మిమ్మల్ని ఎవరిని కూడా ఊర్లో కూడా అడుగు పెట్టనివ్వని జూన్ 15వ తేదీ నుంచి కూడా మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరులో పర్యటించడానికి సిద్ధమయ్యారు. కానీ ఈ సమయంలో పొంగనూరులో అంటే జూలై అనుకున్నారు, జూన్లో పర్యటించాలనుకున్నారు, ఆ తర్వాత ఇప్పుడు జూలైలో కూడా అనుకున్నారు. కానీ టీడీపీ కార్యకర్తలు ఆందోళన దిగడంతో పెద్దిరెడ్డి గత నెలలోనే ఆ పర్యటన వాయిదా వేసుకున్నారు. అయితే జూన్ 30వ తేదీన కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కూడా పొంగనూరు రావడానికి ప్రయత్నిస్తే ఆ రోజు కూడా టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తర్వాత మిథున్ రెడ్డి పొంగనూరు రాకుండా మదనపల్లికి వెళ్ళారు. ఇప్పుడు బయట సమాచారం ఇవ్వకుండా బయటకి ఎక్కడ సమాచారం ఇవ్వకుండా కూడా మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి కూడా రావడం మిథున్ రెడ్డికి ఒక చేదు అనుభవం అయితే ఎదురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలంటే పోలీసులు 100% ఉండాల్సిందే. కాబట్టి ఆ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పెద్దిరెడ్డి కుటుంబం ఇప్పుడు పొంగనూరులో ఆయన అరాచకాలు ఎక్కువ అయిపోతున్నాయనేసి కూడా ప్రజలు కావచ్చు, అటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, చాలామంది అయితే దానికి సంబంధించి కూడా చెప్పుకొస్తున్నారు. అందుకే వాళ్ళు ఇక్కడికి రాకుండా అడ్డుకుంటామనేసి కూడా పొంగనూరు కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఎవరైతే వాళ్ళైతే ఆరోపిస్తూనే ఉన్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా పొంగనూరులో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. జలాశయాలకు నిర్మించడానికి పెద్దిరెడ్డికి చెందినటువంటి సొంత సంస్థ రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కొని వారికి పరిహారం చెల్లించలేదనేసి కూడా చాలామంది రైతులు అయితే ఆరోపిస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా ఒకసారి మీరు బలవంతంగా అధికారం ఉందనేసి కూడా అధికారం మదంతో ఎవరు ప్రవర్తించినా, అది ఎవరైనా సరే, అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి కాదు, ఏ రాజకీయ నాయకుడైనా సరే అధికారం ఉందనేసి విర్రవీగితే మాత్రం ఒకరోజు మనకి సామెత కూడా చెప్తూ ఉంటారు, 100 గొడ్ల తిన్నటువంటి రాబంధం కూడా ఒక గాలి వానకి దాన్ని భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుందని ఎలా అయితే చెప్తూ ఉంటారో ఆ విధంగా అధికారం ఉన్నప్పుడు అధికారంతో ఉందనే అహంకారంతో కనుక ప్రవర్తిస్తే ఎంతటి వారైనా సరే ప్రజలు బుద్ధి చెప్తారు. కాకపోతే ఆ సమయం వచ్చేంత వరకు కూడా వేచి చూస్తారు. సమయం రాగానే వాళ్ళకి బుద్ధి చెప్తారు. అది మనం చూస్తూనే ఉన్నాం. చేసిన తప్పులని ఎప్పుడైతే తెలుసుకొని ముందుకు వెళ్తారో వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. చేసిన తప్పులను కూడా తర్వాత కూడా అన్నీ తెలుసుకున్నా కానీ తెలిసి కూడా మరి చేసిన తప్పుల్ని మేము కరెక్ట్ చేసామని ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళకి ఎవరికి కూడా భవిష్యత్తు అనేది కూడా ఉండదని చెప్పుకోవచ్చు. ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అలాగే మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఎలా ఉండేది పొంగనూరులో వాళ్ళ యొక్క ప్రజలపైన వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండేది, వాళ్ళు ఏం చేశారనేది కూడా ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు ఎవరు కూడా పొంగనూరులో ఉండేటువంటి పరిస్థితి లేకుండా ఇటువంటి పరిస్థితులు అయితే వాళ్ళే తెచ్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.